హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 344. ఆమె పెదవుల్ని నలిపేశాక భూమి దేవాని కోపంగా చూస్తూ ఉంటే, ఏంటే ఆ చూపు అని కళ్ళు ఎగరేశాడు దేవ. మీకు మరీ ఎక్కువవుతుంది. మీరు రాత్రి నా రూమ్‌కి వచ్చారు అని అత్తయ్యకి ఇంకా వదినకి చెప్తాను ఉండండి. అప్పుడైతే మీ పెళ్లి జరుగుతుంది. ఎంతలా ఏడిపిస్తున్నారు నన్ను అని దేవాని వెనక్కి నెట్టి ఆమె ఒక సైడ్‌కి తిరిగి పడుకుంటుంది. లేకపోతే ఆమెను దేవ అంతలా ఇబ్బంది పెడుతున్నాడు అని. ఆల్రెడీ మొన్నే పెళ్ళయింది. ఇంకొక దాన్ని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటే నువ్వు ఊరుకుంటావా ఏంటే? అని భూమిని వెనక నుండి చుట్టుకొని నవ్వాడు దేవ. హా! చేసుకోండి, చేసుకోండి. అప్పుడు మా ముగ్గురు అన్నయ్యలు వచ్చి మీకు చేస్తారు పెళ్లి. అప్పుడు గాని బుద్ధి రాదు మీకు అని భూమి ఉక్రోషంగా చెప్తూ ఉంది. ఆమెను ఉడికిస్తూ, ఊరిస్తూ, ఆమెతో చిన్ని చిన్ని అల్లర్లు చేస్తూ ఉదయం వరకు గడిపేశాడు దేవాబాబు. చాలా లేట్ నైట్ భూమి, దేవ రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళందరూ లేట్‌గా పడుకోవడం వల్ల ఉదయం ఎవ్వరూ కూడా నిద్రలేవరు మన ధీరాబాబుతో సహా. ఎందుకంటే బాబు వాడు కూడా నైట్ వరకు నిద్రపోకుండా అక్కడే తిరిగాడు కదా! అందుకే రుద్ర, వేద మధ్యలో వెచ్చగా బజ్జుకున్నాడు. ఇప్పుడు వాడు బోర్లా పడి పాకుతున్నాడు కాబట్టి వాళ్ళ అమ్మ మొహంలో మొహం పెట్టి రుద్ర మీద కాలు వేసి మరీ బజ్జుకోవడంతో రుద్ర మొహానికి వాడి చిన్ని కాళ్ళు తగిలి లేచి చూసేసరికి దర్జాగా వాడి అమ్మ బుగ్గని ముద్దాడుతూ పడుకొని ఉంటాడు. మీ అమ్మ మొహంలో మొహం పెట్టి నన్ను మాత్రం తంతావురా నీ అయ్య అని కొడుకు పిర్రకి ఒక్కటి వేస్తాడు రుద్ర. దాంతో నన్నెవరు కొట్టారు అన్నట్టుగా ఆ డైపర్ వేసుకున్న డిక్కీని ఒక్కసారిగా రివర్స్ చేసి మరి ఎవడ్రా నన్ను కొట్టింది అన్నట్టుగా వెనక్కి తిరుగుతూ ఉంటాడు ధీరాబాబు. దాని బుగ్గలేమో నాకుతూ నన్ను మాత్రం తంతావురా నీకు ఎక్కడ తన్నడానికి ప్లేస్ లేకుండా మొహం మీద తంతావేంట్రా ఎప్పుడు నన్ను అని కొడుకు డిక్కీపై రుద్ర షాట్స్ ఇస్తూనే ఉంటే నాకెలాగో ఛాన్స్ ఇవ్వలేదు నువ్వు. నా కొడుక్కైనా ఇవ్వొచ్చు కదా బావా అని కొడుకుకి దెబ్బ తగలకుండా వాడి డిక్కీ పైన వేద చెయ్యి అడ్డు పెడుతుంది కళ్ళు మూసుకొని. ఒసేయ్ ఇప్పుడు నువ్వు చెయ్య తీయలేదంటే నీ కొడుకుకి పడే దెబ్బలు నీకు పడుతుంది. నీదైతే కాస్త వాటంగా ఉంటుంది. కొట్టడానికి కూడా నాకు బావుంటుంది. ఏమంటావు? అని రుద్ర వాయిస్ బేస్‌లో వినిపించి, నీకు నా కొడుకు నేనంటే మంటే ఎక్కువ. రారా నాన్న నువ్వు మీ డ్యాడీ జోలికి ఎందుకు పోతావురా? అని కొడుకుని దగ్గరికి లాక్కుంటూ ఉంటే, వింటే వాడు రుద్ర, వేద కొడుకెందుకవుతాడు? మళ్ళీ వేద చేతుల్లో నుండి ఏదో తేలికైన వస్తువు జారిపోయినట్టు వాళ్ళ అమ్మ చేతుల్లో నుండి జారిపోయి మళ్ళీ రుద్ర మొహం మీదే తంతూ కిలకిలా నవ్వుతూ ఉంటాడు బోసినోరేసుకొని. ఒసేయ్ దక్ష ఇది నీ ట్రైనింగ్‌నే కదే అన్నాడు రుద్ర కొడుకు దెబ్బలు పడుతూ. అబ్బా బావా నీకన్నిటికీ నా పైనే కన్నుంటుంది. నేనేమైనా ట్రైనింగ్ ఇచ్చానా ఏంటి వాడికి? ఇప్పుడే వాడికి మీ డ్యాడీని ఇలా తన్నరా అని చెప్పి. వాడికేదో ముచ్చటేసి నీతో ఆడుకుంటుంటే చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా వాడిపైన, నా పైన అంత పెద్ద పెద్ద అబాండాలు వేస్తున్నావేంటి? అని కళ్ళు తెరిచి కోపంగా రుద్రనే చూస్తూ ఉంది. కొడుకుని మళ్ళీ లాగుతూ ఉంటే అబ్బే వాడు వినాలిగా. నీ ట్రైనింగ్ లేనిదే వాడిలా నా మీదకి వస్తున్నాడంటే ఖచ్చితంగా ఇది నీ ట్రైనింగేనే. నాకు తెలుసు అని ఆమె నడుముని గట్టిగా గిల్లి పెట్టడంతో నీ వల్ల మీ డ్యాడీ నన్ను తిడుతున్నాడురా అని రుద్ర గిల్లుడికి కొడుకు మీద సీరియస్ అయ్యి వేద కళ్ళు పెద్దవి చేయడంతో
వాళ్ళ అమ్మగా ప్రేమగా ఎలా ఉంటుందో, కోపంగా ఎలా ఉంటుందో రుద్ర కన్నా ఎక్కువగా వాడు పుట్టినప్పటి నుండే షార్ప్‌గా గమనించడం మొదలుపెట్టాడు. కాబట్టి వాళ్ళ అమ్మ వాడిని అలా అరవడం నచ్చక వాడి కింది పెదవిని ముందుకు పెట్టి ఏడుపు చిన్న చిన్నగా అందుకొని గట్టిగా పెంచేశాడు రాగాన్ని. "రేయ్! రేయ్! ఎందుకేడుస్తున్నావురా? మీ అమ్మ పార్టీనే కదరా నువ్వు. అలా ఏడవకు నాన్నా." "ఊరుకోరా" అని రుద్ర వెంటనే లేచి కూర్చొని కొడుకుని ఎత్తుకొని ఓదారుస్తూ ఉంటే, "వేషాలు వేయకు" అని వేద కూడా లేచి కూర్చొని కొడుకు కోసం చేతులు చాచితే, "ఆహా! ఇక అమ్మ తిట్టాక అమ్మ దగ్గరికెందుకు వెళ్తాడు వాడు? వాడు వేద కంటే మొండోడాయె. అందుకే అమ్మ బుద్ధులు చూపిస్తూ రాకుండా ఏడుస్తూ వాళ్ళ డ్యాడీ భుజానికి అతుక్కుపోతాడు. ఇప్పుడే డ్యాడీతో అంత గొడవ చేసి మళ్ళీ డ్యాడీ పార్టీ అయిపోయావా నువ్వు" అని వేద బెడ్ దిగుతూ ఉంటే, "ఏమనకే ఏడుస్తున్నాడు" అని 6 నెలల కొడుకు చబ్బీగా చిన్నగా చెంపలకు సొట్టలు పడుతూ ఉంటే, కొడుకు క్యూట్‌గా కనిపించి, "మమ్మీని కొడదాంలే ఊరుకో ఏడవకు. మీ మమ్మీలాగా గయ్యాళిలాగా, రాక్షసిలాగా ఉంటేనే బావుంటావురా నువ్వు" అని కొడుకుని పైకి విసిరి క్యాచ్ పడుతూ ఉంటే, వాళ్ళ అమ్మ తిట్లు, బెదిరింపు మర్చిపోయి వాళ్ళ డ్యాడీ చేతుల్లో కిలకిలా నవ్వుతూ ఉంటాడు ధీరాబాబు. అన్నీ దొంగ వేషాలు అచ్చం అమ్మలాగే అని కొడుకు మూతిని ముద్దాడుతూ రుద్ర కొడుకుతో ఆడుతూ ఉంటే వాళ్ళిద్దరినీ చూసి వేద నవ్వుకొని వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. ఆమె ఫ్రెష్ అయి వచ్చేసరికి తండ్రి కొడుకులు ఇద్దరూ కనిపించకపోయేసరికి కిందికి వెళ్లారు అనుకొని ఇక తను రెడీ అవుతూ ఉంటే రుద్ర కొడుకుని ఎత్తుకొని కిందికి వెళ్ళేసరికి అప్పుడే మెల్లిగా అందరూ ఒక్కొక్కరుగా హాల్లోకి వస్తూ ఉంటారు. "గుడ్ మార్నింగ్ ధీరా బాబు" అని చరణ్ వచ్చి అన్నయ్య చేతుల్లో ఉన్న కొడుకుని ఎత్తుకొని, "ఏం చేస్తున్నావురా? వేదుగాడెక్కడా? మమ్మీ ఏదిరా ఇంకా కిందికి రాలేదు" అని అడిగాడు చరణ్ వాడిని. దాంతో వాడికి అమ్మ అన్న పదం ఒకటే రావడంతో అమ్మా! అమ్మా! అని ఒకటే పాట పాడుతూ ఉంటాడు. "మీ అమ్మనేరా అయ్యా! మీ అమ్మ కిందికి రాలేదు. ఏమైంది? ఏం చేస్తుంది అమ్మ?" అని అడుగుతూ ఉంటే చరణ్‌కి రిపీట్‌గా అమ్మ, అమ్మ అని వాడు రిపీట్ చేస్తూ ఉంటాడు. "ఒరేయ్! మీ అమ్మేరా తండ్రి. ఎక్కడ్రా మీ అమ్మ?" అని చరణ్ నవ్వుతూ అడుగుతూ ఉంటే, "వాడికి వాడి మమ్మీకి ఫైటింగ్ అయింది. అదే వాడు చెప్తున్నాడు చెర్రీ" అని రుద్ర నవ్వాడు. రుద్ర మాటలు అప్పుడే బయటకి వచ్చిన శౌర్య, శ్రావణి, మనోహర్, మీనాక్షి గారు విని, "అబ్బో! అప్పుడే వాడి అమ్మతో గొడవ పెట్టుకునే అంత పెద్దగా అయిపోయాడా నా ధీరాబాబు" అని మీనాక్షి గారు నవ్వుకుంటూ లోపలికి వస్తారు. సుధా భాస్కర్ గారు ఏదో ఊరి నుండి ఫోన్ వచ్చింది వ్యాపారం గురించి అని చెప్పి భూమి, దేవ రిసెప్షన్ అవ్వగానే నైట్ నుండి అక్కడి నుండే ఊరికి ప్రయాణమైపోయారు. హా! గొడవ పెట్టుకున్నాడు వాళ్ళ మమ్మీతో ఉదయాన్నే. లేచి అది బెదిరించేసరికి ఏడ్చి దాని దగ్గరికి వెళ్ళట్లేదు. అందుకే తీసుకొచ్చాను అని చెప్పాడు రుద్ర కొడుకుని చూస్తూ. "ఏం చేశావే నాన్న మమ్మీని? ఏమన్నావు? ఎందుకు నిన్ను తిట్టింది?" అని మీనాక్షి గారు వచ్చి మనవడి ముందు చేతులు చాచడంతో బాబాయ్ దగ్గర నుండి నానమ్మ దగ్గరికి జంప్ చేసి, అంటే వాడు ఏడ్చిన దానికి మళ్ళీ గుర్తుగా కింది పెదవి ముందుకు పెట్టి ఓ అని రాగాలు తీస్తాడు. వామ్మో! అలా ఏడ్చాడా నా బంగారు కొండ. మమ్మీ తిట్టిందా? అది కిందికైతే రానివ్వు దాని సంగతి చెప్తాను. నా ధీరా బాబుని ఏమంది వేద? మమ్మీకి దెబ్బలు పడతాయి ఉండు. మీ అమ్మ రానివ్వు. మీ అమ్మ సంగతి చెప్దాం అని మనవడిని తెగ గారాం చేస్తూ ఉంటారు మీనాక్షి గారు. దాంతో అమ్మ అమ్మ అని వాళ్ళ నానమ్మ మీద కూర్చొని ఎగురుతూ ఉంటాడు ధీరాబాబు. ఇంకా ఉంది.